శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 22 ఫిబ్రవరి నుండి 28 ఫిబ్రవరి కూడా ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం తెలుసుకోబోతున్నాము. ముందుగా గురుగ్రహం అండి మిథున రాశిలో ఉన్నాడు. మీనరాశి అన్నాను, అది కాదు. మిథున రాశిలో వక్రగతిలో గురుడు ఉన్నాడు. కేతు సింహరాశిలోను, కుజుడు ఎగ్జాల్టేషన్ లో అంటే 28 డిగ్రీస్ దగ్గర జస్ట్ దాటాడండి. 27-28 డిగ్రీస్ దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. కుజుడు ఎగ్జాల్టేషన్ పరమోచ్చలో ఉంటాడు అనమాట. అంటే మ్యాక్సిమం రిజల్ట్స్ ఇస్తాడు ఆయన. అలా ఉన్నాడు, మకర రాశిలో ఉన్నాడు. ఆయన 23rd నుండి ఆయన కుంభరాశిలోకి వెళ్తున్నాడు. ఈ ముఖ్యంగా చెప్పాల్సిన ఈ అంశం ఏంటంటే, ఈ విధంగా 5 గ్రహాలు అంటే మేజర్ గ్రహాలు అంటే 5 గ్రహాలు కుంభరాశిలో కలుస్తున్నాయి. అంటే నేను దీన్ని పంచగ్రహ కూటమి కూడా అంటాం మనం. రవి, బుధులు, కుజ, శుక్రులు, రాహువు. రాహులో కుంభరాశిలో ఉన్నాడు. సో 4 గ్రహాలు రాహుతో కలుస్తున్నాడు కుంభరాశిలో. ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. సో అదొకటి. శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో కూడా శుభఫలితాలు బాగా ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి అండి. వృషభ రాశి వారికి గురు ప్రభావం వలన కుటుంబంలో వృద్ధి, ఆయుష్, అదృష్టము, విద్య ఇవన్నీ మీకు ఉంటాయి. అంతేకాకుండా ఫైనాన్షియల్ గా ఎవరి దగ్గర చేయాల్సిన అవసరం లేకుండా చక్కగా మీ ధన సంపాదన బాగుంటుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వారికి, సంగీత రంగంలో ఉన్న వారికి, పాటలు పాడతారు జరా గాయకులు, వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి ఎక్కువగా నేమ్ అండ్ ఫేమ్ రావడము, ధనప్రాప్తి కలగడము ఎక్కువ ఉందండి. కానీ చదువులో ఎందుకనో ఆటంకాలు కలుగుతాయి. ఇక్కడ సింహరాశిలో కేతు ఉండడం వల్ల, చతుర్థ భావం అవడం వల్ల ఆటంకాలు కలిగినప్పటికీ 4th హౌస్ లార్డ్ చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ చదువు విషయంలో డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగ విద్య, ఇంజనీరింగ్ విద్యలోనూ, డాక్టర్ సంబంధించిన విద్యలో కూడా మీరు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీకు ఈ వారం మొత్తంలో కూడా వాహన యోగము కానీ లేకపోతే భూములు కొనుక్కోవడం కానీ జరుగుతుంది మీకు. అంతేకాకుండా మీ ఆడ సంతానం విషయంలో చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారండి. అంటే ఆడపిల్లల విషయంలో అంటే వాళ్ళకి పెళ్లిళ్ళు కావట్లేదనో, ఉద్యోగం రావట్లేదనో, చదువులోనో ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే మగవాళ్ళకు ఉండవా ఉంటాయి. కానీ ఎందుకు ఆడవాళ్ళు చెప్తున్నాం అంటే శనీశ్వరుడు పంచమస్థానం చూడడం వల్లనే కారణం. ఇది రీజన్ అనమాట. ఇది చెప్పాలి. సో అదొకటండి. ముఖ్యంగా ఏంటంటే స్టాక్ మార్కెట్లో మీకు లాసులు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా వివాహాది వేడుకలు, శుభకార్యాలు, ధర్మకార్యాలు, లా రిలేటెడ్ సంబంధించిన విజయాలు సాధించడానికి ఎక్కువ అవకాశం మీకు ఉంది. ముఖ్యంగా భాగ్యస్థానంలో కుజుడు బాగున్నాడండి. విదేశీయానం జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న వారికి, అంటే ఇంజనీరింగ్ విద్య చదువుతున్న వారికి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రీజన్ ఏంటి? రీజన్ చెప్పకపోతే నమ్ముతారు మీరు? నమ్మకూడదు కూడా. ఏంటంటే 12th హౌస్ లార్డ్ కుజుడు భాగ్యస్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడమే కారణము. 9th భావం ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆల్సో. సో మీరు హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా కుజుడు ఇంజనీరింగ్ విభాగాలు అలాగే లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు విదేశాలు వెళ్ళడం ఖాయమే, వెళ్తారు. అంతేకాదు అంతేకాకుండా తీర్థయాత్రలు చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయాలు దర్శనం చేసుకుంటారు. గురువు గారు పీఠాధిపతులను సందర్శిస్తారు. అది బ్యూటిఫుల్. అంతేకాకుండా మీకు దశమస్థానం మెయిన్ ఇంపార్టెంట్ అండి. దశమస్థానం బాగుందంటే కర్మస్థానము, రాజకీయ రంగంలోకి వెలుగుతారు అనడంలో సందేహం లేదు. రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. ఎందుకంటే దశమంలో రవి, కుజులు దిగ్బలత్వంలో బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. అంతేకాకుండా 4 గ్రహాలు రవి, బుధ, కుజ, రాహువులు మీ కుంభరాశిలో ఉండడం వలన డాక్టర్ సంబంధించిన వృత్తిలో సంబంధించిన రాశిలో ఉండడం వలన ఖచ్చితంగా డాక్టర్స్ అవుతారు. మీరు డాక్టర్ MD, MS అంటారు సరే, వెళ్తారు. స్టెప్ 3 అంటారు కదా, విదేశాలు చేస్తారు. అది అంతేకాకుండా డాక్టర్స్ గా మీరు చేసే ఆపరేషన్స్ సక్సెస్ అవుతాయి. కుజుడు ఉన్నాడంటే డాక్టర్ సంబంధించిందే, ఆపరేషన్ సంబంధించిందే. అంతేకాకుండా ఇంజనీరింగ్ విభాగం, కుజ శుక్రుల కాంబినేషన్ చెప్పాలి కదా. కుజ శుక్రుల కాంబినేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఉంటారు. గణిత శాస్త్రం, మ్యాథమెటిషియన్ గాను అలాగే సైంటిస్ట్ గాను మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. దశమస్థానము, కర్మస్థానం చాలా బాగుంది. ముఖ్యంగా లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అంటే లాయర్స్ గాను మీరు బాగా విజయం సాధిస్తారు. 10th భావం చాలా బాగుందండి. గంగాస్నానం చేస్తారు. 12వ ముఖ్యంగా
లాభస్థానంలో శనీశ్వరుడు కూడా వ్యవసాయ రంగంలో బాగా డెవలప్ చేస్తాడు మిమ్మల్ని. అంతేకాకుండా అధికమైన లాభాలు, వాహన యోగము కలిగిస్తాడు. భాగ్య రాజ్య లాభస్థానాలు మీకు 6 గ్రహాలు ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ. పైగా ద్వితీయంలో గురుడు చాలా బాగున్నాడండి. ఆల్మోస్ట్ మీకు 7 ప్లానెట్స్ మీకు యోగిస్తున్నారు. శుభాలే ఎక్కువ జరుగుతాయి. కొద్దిగా నా గురించి చెప్తానండి. నేను CMA పాస్ అయ్యాను. CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ICWA. ప్రొఫెషనల్గా అది ఒక క్వాలిఫికేషన్ ఉంది. సరే, అది పక్క పెడదాము. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. ఎందుకంటే చాలా మందికి ఉద్యోగాలు రావట్లేదనో, పెళ్ళిళ్ళు కావట్లేదనో, సంబంధాలు కుదరట్లేదనో, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనో, పొలిటికల్ రంగంలో పదవులు రావాలనో ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మనం చూడొచ్చండి. ఈ మధ్య రీసెంట్గానే ఒక అమ్మాయికి చెప్పాను, MBBS అయిపోయింది, MD కోసం సీట్ వస్తుంది అని చెప్పాను. అలాగే వాళ్ళు అమ్మాయికి వచ్చింది, వాళ్ళు మన ఇంటికి కూడా వచ్చారు. సరే, అది పెద్ద గ్రేట్ థింగ్ ఏం కాదనుకోండి. చెప్పేది ఏంటంటే జనరల్గా మనం చెప్పేవి కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పచ్చు. అంటే అనాలిసిస్ కరెక్ట్గా చేస్తే ఎవరు చెప్పినా జరుగుతుంది. సో అది పక్క పెడితే మీకు వాస్తు సంబంధించినటువంటి విషయాలు కావాలన్నా కూడా మీరు మా ఆది ఆస్ట్రాలజీ ఫోన్ చేయొచ్చండి. జనరల్గా నేనే లిఫ్ట్ చేస్తాను, లేదా మా మిస్సెస్ గారు లిఫ్ట్ చేస్తారు. సో మీకు మూడో వ్యక్తి ఎవరో ఉండరు, డైరెక్ట్గా మీతోనే కాంటాక్ట్ అయితే మీరు చెప్పవలసిన విషయాలు నాకు చెప్పచ్చు, మనం మాట్లాడుకోవచ్చు కూడా. సరే, ఇది పక్క పెడితే ఈ వారం మొత్తం కూడా అంటే ఫిబ్రవరి నెలలో పూజించవలసిన దేవుడు ఏంటి, పరిష్కార మార్గాలు ఏమున్నాయి మనం తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనదంటే శనీశ్వరుడు, రాహువు, కేతువులే మెయిన్ గ్రహాలండి. అంటే బాధ పెట్టినా, వాడు మంచి శుభాలు ఇచ్చినా కూడా వాళ్ళు ముగ్గురే ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా శని రాహువులే విశేషించి సుఫలితాలు ఇచ్చినా, విశేషించి అశుభ ఫలితాలు ఇచ్చినా వాళ్ళే. కాబట్టి మనం వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలన్నా, అదే వాళ్ళని శాంతించి మెయిన్ అంటే మేజర్గా జరగకుండా కూడనివన్నీ మైనర్గా చిన్న చిన్న పడితే పోవాలన్నా బాధలు మనం పరిష్కార మార్గాలు చేసుకోవచ్చు అండి. ముఖ్యంగా శనీశ్వరుడు గురించి చెప్పుకుంటే మీకు తెలిసినట్టుగానే 7 శనివారాల పూట శనీశ్వరుడు తైలాభిషేకం చేసుకుని, ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేసుకుని, ఆంజనేయ స్వామి వారి దగ్గర 11 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా శనీశ్వరుడు యొక్క బాధలు తగ్గుతాయండి. అంతేకాకుండా సింధూరం ఎవరైతే ఆంజనేయ స్వామి రాయిస్తారో వాళ్ళకి శని బాధలు ఉండవు అని సాక్షాత్ శని భగవాన్ అంటే చెప్పాడు మనకి. అదొకటి. ఇంకా కావాలంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన వలన, అలాగే శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన కూడా ఈ బాధలు తగ్గుతాయి. అంతే కదండి. ఈ రాహు వలన కూడా చాలా మటుకు బాధలు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ బాధలు కూడా తగ్గాలంటే, అంటే మినిమైజ్ అవ్వాలంటే, పూర్తిగా పోవండి, ఆ రాహు ఇచ్చే బాధలు కొద్దిపాటైనా తగ్గిపోవాలంటే ముఖ్యంగా అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని పూజించడం శ్రేష్టం. అమ్మవారికి కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారి మనం అభిషేకాలు చేస్తుంటాం కదా, ఆ అభిషేకాలు కానీ, చండీ హోమాలు మన పేరు చేయించుకున్నా, అదే కనకదుర్గ అమ్మవారి దగ్గర చేయించుకున్నా, అవి చండీ హోమాలు చేయించుకోవడం వల్ల కూడా దోషాలు తగ్గుతాయి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే అమావాస్య పూట, పౌర్ణమి పూట కూడా ఈ హోమాలు చేస్తుంటారు. మన దగ్గరలోని దేవాలయంలో కూడా ఈ పూజలు చేస్తుంటారు. చేసుకోవడం వలన కూడా మనకి చాలా మేలు జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చిన్నపాటి పరిష్కార మార్గాలు తెలుసుకుందామండి. పరిష్కార మార్గాలు కొన్ని ఉంటాయి కదా. మన డబ్బు ఖర్చు బాగోతో ఏముండదు. మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు కూడా మనకి కొన్ని గ్రహాల ప్రభావం ఉన్నాయి. ముఖ్యంగా 5 గ్రహాలు, రవి, బుధ, శుక్ర, రాహువులు. వీళ్ళ వలన కూడా కొంతమందికి అష్టమస్థానంలో ఉండడం వలన, కొంతమంది చతుర్థ భావం ఉండడం వలన, కొంతమందికి 12వ భావం ఉండడం వలన ఇబ్బంది పడుతుంటారని మనం అనుకుంటూ ఉంటాం. అది బాగా శాస్త్రం మామూలుగానే, భయపడాల్సిన అవసరం లేదు. కానీ 12వ భావంలో కుజుడితో కలిసినటువంటి రవి మంచివాడు కాదు. కాబట్టి జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటే, రాహు కూడా మంచివాడు కాదు. ఈ విధంగా ఏం చేయాలంటే, మనం సూర్య భగవాన్ ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందేనంటే అందరూ కూడా సూర్య భగవాన్ ఆరాధన, అలాగే మీరు శివారాధన, శివుడికి సంబంధించిన విషయాల్లో అమ్మవారు, శివుడి యొక్క ఆరాధన, అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, రాహు ప్రభావం, కుజుడి ప్రభావం వలన మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడు చేయాలంటే చేసుకుంటే మంచి సరిపోతుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు ఈ ఆరాధన చేయడం వలన, విష్ణు సంబంధించిన పూజలు, విష్ణు ఆలయ దర్శనాలు, తులసి మాలలు సమర్పించడం వలన, కలియుగంలో శ్రీ మహావిష్ణువే కదండి మనకి పోషకుడు. కాబట్టి శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని శ్రీకృష్ణుడు
భగవద్గీతలో చెప్తారు కదండి శ్రీకృష్ణుడి గురించి మనకి అద్భుతంగా. శ్రీకృష్ణుడు నమో భగవతే వాసుదేవాయ అంటూ పూజలు చేయడం వలన, శ్రీకృష్ణుడు నిరంతరం మనసులో ధ్యానించడం వలన, అలాగే మీకు నచ్చిన అమ్మవారిని పెంచడం వలన సకల శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో 12 రాశుల వారికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ వారం రోజులు కూడా 5 గ్రహాలు కలిసాయి మనల్ని ఇబ్బంది పెడతాయి అనేది ఏమీ లేదు. 5 గ్రహాలు కలయిక దేశానికి వర్తిస్తుంది తప్ప, అలాగే కాల్సర్ప దోషం కూడా దేశానికి వర్తిస్తే తప్ప మన ఇండివిజువల్ జాతకాల్లో అంత ప్రభావం చూపించవు.